రావణాసురుణ్ణి అడ్డగించిన జటాయు పక్షి లేపాక్షి, వీరభద్రస్వామి దేవాలయం, ఇంకా ఈ ఆలయంలో వ్రేలాడే రాతి స్తంభం వంటి విశేషాలను ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. లేపాక్షి ఈ ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ వద్ద ఉంది. రామాయణంలో అతి కీలక ఘట్టం ఇక్కడే జరిగింది. తండ్రి మాటకు కట్టుబడి శ్రీరాముడు సీతా లక్ష్మణుడు సమేతుడై అరణ్యవాసానికి వెళ్ళి పర్ణశాలలో ఉంటూ ఉంటాడు. అప్పుడు లంకాధీశుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్తాడు. మార్గమధ్యంలో జటాయు అనే పక్షి రావణాసురుణ్ణి అడ్డగిస్తుంది. అప్పుడు రావణాసురుడు ఆ పక్షి రెక్కలను విరిచివేస్తాడు. రాముడు లక్ష్మణుడు సీతమ్మను అడవుల వెంట వెతుకుతూ వస్తూ ఉన్నప్పుడు ఈ జటాయు పక్షి కనిపిస్తుంది. రామలక్ష్మణుడు దానికి పరిచర్యలు చేస్తారు. అప్పుడు ఆ పక్షి చెబుతుంది, రావణాసురుడు సీతమ్మని అపహరించి శ్రీలంకకు తీసుకుని వెళ్ళాడు అని. ఆ తరువాత జటాయు పక్షికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఇది రామాయణంలో అతి కీలక ఘట్టం. ఇప్పుడే సీతమ్మ ఆచూకీ రాముల వారికి తెలుస్తుంది. రెక్కలు విరిగి పడిపోయిన ఈ జటాయు పక్షికి పరిచర్యలు చేసి రాముల వారు లేపక్షి అని అంటాడు. అందుకే ఈ ప్రదేశానికి లేపాక్షి అనే పేరు వచ్చింది. ఈ లేపాక్షిలో ఒక థీమ్ పార్క్ కూడా నిర్మించారు. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఈ లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం యొక్క శిల్ప కళను చూసి మనం ముగ్ధులమవుతాం. ఒకే శిలపై ఒకవైపు వినాయకుడి విగ్రహాన్ని, మరోవైపు ఆదిశేషుడు పడగ నీడలో శివలింగాన్ని చెక్కడం అలనాటి శిల్పుల నైపుణ్యానికి తార్కాణం. ఈ ఆలయ స్తంభాలలో ఒక స్తంభం గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఈ స్తంభం కింద నుండి మనం ఏదైనా టవల్ను లాగవచ్చు. ఇక్కడ చూశారా, ఈ రాతి స్తంభం భూమిని తాకకుండా గాలిలో వేలాడుతూ ఉంది. ఇది అప్పటి శిల్పుల గొప్పతనం. ఇక్కడ చూశారా, ఒక టవల్ను సునాయాసంగా ఈ స్తంభం కింద నుంచి లాగేయచ్చు.